హే పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హలో కిటీలో చాకో క్యాట్ ఉంటుంది కదా, అందులో తెలుగు వర్షన్కి ఇప్పుడు నేనైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట. సో నియర్లీ అలా కొన్ని అవర్స్ మొత్తం ఎపిసోడ్స్ అన్నీ ఒకేసారి నేను 1 గోలో కంప్లీట్ చేస్తాను అనమాట. ఇది ఎందులో టెలికాస్ట్ అవుతుంది సార్? ఓ సిరీస్ పేరు కెరోపీ టౌనా? ఓ హలో కిటీ. సో నేను ఏదో పిచ్చిదానిలో ఒక్కదాన్నే మాట్లాడేసుకుంటున్నాను అనుకోకండి. నేను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా కాబట్టి క్లోజ్డ్ ఏరియాలో ఉంటాను కాబట్టి అక్కడ సౌండ్ ఇంజనీర్ ఏం మాట్లాడుతున్నారో మీకైతే వినిపించదు అనమాట. దురదృష్టవశాత్తు కదా, దురదృష్టవశాత్తు ఓకే ట్రై చేద్దాం. ఓకే ఓకే కొంచెం ఫాస్టా. ఓకే సృష్టించాం మళ్ళీ సృష్టించాం. అప్పుడు లాస్ట్ టైం కన్నడ మూవీ ఏదో చైల్డ్ ఆర్టిస్ట్ చెప్పాను కదా, అదేమైనా రిలీజ్ అయిందా? అవునా, ఎందులో ఉంది? చూసుకుంటానైతే. అయితే ఎందులో స్ట్రీమ్ అవుతుందో చెప్పండి, నేను చూసుకుంటాను. సో వర్క్ మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకున్నప్పుడు నేను ఆ స్టూడియోలో లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాను, ఏ క్యారెక్టర్స్ చెప్పాను, ఏ ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయి అని ప్రతిదీ ఒకసారి చూసుకుంటానమాట. రిలీజ్ అయిన టెలికాస్ట్ అయిన ప్రతి క్యారెక్టర్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇంపాసిబుల్. బట్ కొన్ని అయితే మాత్రం నేను ఖచ్చితంగా చూసుకుంటాను, వింటాను, చెక్ చేసుకుంటాను. నా వాయిస్ ఎలా ఉంది, ఇంకా ఎంత డెవలప్ చేసుకోవాలి అనేది కూడా నేను ఎగ్జామిన్ చేస్తాను. అండ్ ఇంట్లో కూడా స్టార్టింగ్ ప్రతిదీ చూసేసేవారు. నేను ప్రతిదీ ఏది ఎప్పుడు పోస్ట్ చేయలేదు, ఇప్పటికీ నేను పోస్ట్ చేయను. బట్ ఇంట్లో అయితే చెప్తాను. ఫస్ట్లో ఇంట్లో చాలా ఇంట్రెస్ట్గా చూసేవారు. ఇప్పుడైతే అమ్మో ఎన్ని చెప్తున్నా ప్రతిదీ చెక్ చేయాలంటే కష్టం కదా అంటారు. బట్ మా డాడీ మాత్రం మ్యాక్సిమం అన్నీ చెక్ చేస్తారు. సో నేను చెప్పిన కరెక్షన్స్ మాత్రమే నేను పోస్ట్ చేశాను. డైలాగ్స్ చెప్పడం పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా, సో అందుకే నేను చూపించట్లేదు. బట్ మీరైతే యూట్యూబ్లో చెక్ చేసేయండి. ఇంకా నేను వర్క్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అనమాట. బట్ మధ్యలో తగ్గింది, అప్పుడు రికార్డ్ చేశాను. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.